నర్సంపేట పట్టణం 22వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, కల్వర్ట్లు నూతన నిర్మాణం కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు, 4.5 కోట్ల నిధులు, టీయూఎఫ్ ఐడీసీ నిధులు 25 కోట్లు వేసించి పట్టణమంతా సుందరీకరణ చేస్తున్నామని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గత 5 సంవత్సరాల్లో నిధుల కొరతతో అభివృద్ధి జరగలేదని, పట్టణంలో మురికి కాలువలు, రోడ్లు శిథిలమైపోయాయని, ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటు మురికి నీరు ఎక్కడికక్కడ పేరుకుపోయి పట్టణం దుర్గంధంతో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పట్టణంలో రోడ్లు గాని, డ్రైనేజీలు గాని శుభ్రంగా ఉంటాయని, శుద్ధి చేసిన మంచినీటిని నిత్యం అందించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా 15, 4, 6, 8, 9, 18, 19, 20, 24వ డివిజన్లలో శంకుస్థాపనలు చేయడం జరిగింది. వీటితో పాటు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్తో 6వ డివిజన్లో పాఠశాల భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, కౌన్సిలర్లు బత్తిని రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, తక్కళ్లపల్లి రవీంద్రరావు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన 22వ డివిజన్లో జరిగింది కదా అమ్మా, మీరు కొంచెం పక్క జరగదు, కొద్దిగా పక్క జరగండి, కొంచెం జరిగాయి. ఫైనాన్స్ నుంచి 17.5 లక్షల రూపాయలు, మొత్తం 180 లక్షల రూపాయలతో 22వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. మన ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీలు, కల్వర్టులు, సీసీ రోడ్లు, ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా మొత్తం మాకు ఇంకా 2 నెలల సమయం ఉన్నది. ఈ 2 నెలలకు మొత్తం కంప్లీట్ చేసి మా చేతిలో మా వార్డుని పెట్టబోతాను. మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ పదవి కాలం అయిపోయిన తర్వాత కూడా మీరు ఏవైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయని చెప్తే మీకు 4 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి జరగమ్మా. ఈరోజు మన 22వ డివిజన్లో జరిగింది కదా అమ్మా, మీరు కొంచెం పక్క జరగదు, కొద్దిగా పక్క జరగండి, కొంచెం జరిగాయి. ఫైనాన్స్ నుంచి 17.5 లక్షల రూపాయలు, మొత్తం 180 లక్షల రూపాయలతో 22వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. మన ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీలు, కల్వర్టులు, సీసీ రోడ్లు, ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా మొత్తం మాకు ఇంకా 2 నెలల సమయం ఉన్నది. ఈ 2 నెలలకు మొత్తం కంప్లీట్ చేసి మా చేతిలో మా వార్డుని పెట్టబోతాను. మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ పదవి కాలం అయిపోయిన తర్వాత కూడా మీరు ఏవైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయని చెప్తే మీకు 4 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి